యుద్ధం జరగటం లేదు. కాల్పుల విరమణ కంటిన్యూ అవుతోంది. హార్ముజ్ దిగ్బంధన కొనసాగుతోంది. ప్రపంచ దేశాల్లో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. కానీ అమెరికా మాత్రం హార్ముజ్కు స్వేచ్ఛనివ్వటం లేదు. దీంతో హార్ముజ్లో వందలాది నౌకలు చిక్కుకుపోయాయి. మిలియన్ టన్నుల క్రూడాయిల్ హార్ముజ్లో చిక్కుకున్న నౌకల్లో ఉంది. కానీ అమెరికా, ఇరాన్ మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. అసలు హార్ముజ్లో ఏం జరుగుతోంది? ప్రపంచ దేశాల ముందున్న ఆప్షన్ ఏంటి? వాజ్ ది స్టోరీ. పశ్చిమాసియాలో యుద్ధం మొదలై నెలలు గడిచిపోతున్నాయి. సమస్యలు పెరుగుతున్నాయి కానీ తగ్గటం లేదు. హర్ముజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతోంది. దీంతో ఇరాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పర్షియన్ గల్ఫ్ వెలుపల చాబహార్ పోర్టు దగ్గర వందలాది నౌకలు నిలిచిపోయాయి. హర్ముజ్ సహా పరిసర ప్రాంతాల్లో అంతర్జాతీయ సముద్ర నిఘా సంస్థ ఓ కన్నేసుంచింది. గల్ఫ్ ఆఫ్ ఓమన్లోని సముద్ర జలాల్లో సుమారు 6 నుంచి 8 సూపర్ ట్యాంకర్లు నిలిచిపోయినట్లు నిఘా సంస్థ చెబుతోంది. వివిధ దేశాలకు చెందిన అనేక చిన్న ట్యాంకర్లు కూడా నిలిచిపోయాయి. హర్ముజ్ దిగ్బంధనం కారణంగా 2 భారీ నౌకలను వెనక్కి పంపినట్లు అమెరికా ప్రకటించింది. చాబహార్ రేవు దగ్గర అనేక నౌకలు నిలిచిపోయాయి. ఈ నౌకల్లోని చమురును ఇరాన్ నౌకల్లోకి మారుస్తున్నట్లు అంతర్జాతీయ సముద్ర నిఘా సంస్థ ప్రకటించింది. పాత నౌకలను తిరిగి వినియోగంలోకి తెస్తున్నారు. ముడి చమురును నింపుకోవడానికి ఎన్ని ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయో తెలియనప్పటికీ 2 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వ చేయగల సామర్థ్యం ఉన్న 30 ఏళ్ల నాటి నాషా నౌకను ఇరాన్ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నౌక కర్గ్ ద్వీపం సమీపంలో ఉన్నట్లు షిప్ ట్రాకింగ్ డేటా వెల్లడించింది. అమెరికా దిగ్బంధనంతో హర్ముజ్ జలసంధిలో చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఏకంగా 155 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురు నిల్వలు సముద్రంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ చమురు నిల్వలను ఏం చేయాలో ఎవరికీ అంతు చిక్కటం లేదు. నిల్వ చేసే సామర్థ్యం అయిపోతుండటంతో ఇరాన్ చమురు ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉంది. కానీ అమెరికా మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. హిందూ మహాసముద్రంలోనూ నిఘా పెంచింది. ఇరాన్ నుంచి చమురు కొంటున్నారంటూ చైనా రిఫైనరీపై ఆంక్షలు విధించింది. ఇవన్నీ కూడా ఇరాన్ పాలకులను దారిలోకి తెచ్చుకునే ఎత్తుగడలే. హర్ముజ్ దిగ్బంధనం మరికొన్ని రోజులు కొనసాగితే అంతర్జాతీయ చమురు రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఎంతగా అంటే చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే చమురు బ్యారెల్ ధర $110 దగ్గర ఉంది. ఇది మరింతగా పెరగొచ్చు. అయితే ధరలను దారిలోకి తేవడానికి అమెరికా దగ్గర మంత్రదండం ఏమైనా ఉందా? అమెరికా తన దగ్గర వ్యూహాత్మక నిల్వలను విడుదల చేయకపోతే బ్యారెల్ ధర భారీగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.